కూల్ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఇదిగోండి ఐస్ క్యూబ్స్. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. దానికి కావాల్సినవి ఇదిగోండి, పుదీనా, కొత్తిమీర కూడా నేను ఇందులోనే వేశాను. మొత్తం కడిగి ఒకేసారి మొత్తం కలిపి కడిగాను, ఇందులోనే వేసేసాను. గుప్పెడంతా పుదీనా, గుప్పెడంతా కొత్తిమీర, ఇదిగోండి అల్లం, 2 నిమ్మకాయలు, 2 పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయని నేను 2 తీసుకున్నానండి. మీకు కారానికి బట్టి మీరు తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి నేను 1 స్పూన్ తీసుకున్నాను జీలకర్ర. 1 పెరుగు ప్యాకెట్. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇవన్నీ నేను మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా వేసుకుంటాను. పెరుగు కూడా మనం మెత్తగా చేసుకోవాలి కాబట్టి పెరుగు కూడా వేసుకుంటాను ఇందులో. ఇవన్నీ కలిపి నేను మిక్సీ పడతాను. ఇప్పుడు ఇందులోనే నేను తీసుకున్న 2 లెమన్స్ ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను. ఇవి రసాన్ని కూడా తీసేస్తాను. ఈ లెమన్ మన ఇష్టం అండి. మనకి రసం ఎక్కువగా ఉంటే 2 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. రసం తక్కువ ఉంటే 3 నిమ్మకాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఈ పెరుగు వేసుకొని నేను మిక్సీ పడతాను. ఇందులోనే లెమన్ జ్యూస్ కూడా వేస్తాను, ఎందుకంటే దీంట్లో రసం ఉంది కాబట్టి నేను 2 నిమ్మకాయలే తీసుకున్నాను. ఇదిగోండి 2 నిమ్మకాయలే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి నేను మిక్సీ పడతాను. నేను రసం కూడా ఇప్పుడే తీసేసుకుంటున్నాను. ముందుగా గింజలు తీసేద్దాం. మొత్తం ఒకేసారి మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. విడివిడిగా చేసుకున్న టేస్ట్ బాగోదు, ఎక్కువగా తిరిగిపోతుంది. ఎందుకంటే మనం ఇలాగే ఉంచాం కాబట్టి ముందుగానే మనం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇదంతా పేస్ట్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుందాం. ముందుగా ఇవన్నీ కలిపి నేను మిక్సీ పడతాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి, మనం నిమ్మకాయ కూడా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేనైతే కరెక్ట్గా 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పడదాం. ఇదిగోండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే అయింది. ఇప్పుడు ఇందులో మనం చల్లటి నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే నీళ్లు పోసుకున్నాను. ఇది వచ్చేసి 1 గంట మనం ఫ్రిడ్జ్లో పెడితే సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం మనం ఉప్పు అదన్నీ చెక్ చేసుకుందాం. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఈ మజ్జిగలో మనం బ్లాక్ సాల్ట్ వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు కాబట్టి నేను నార్మల్ సాల్టే వేసుకున్నాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేద్దాం. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన ఉప్పు. ఇదైతే 1 గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. చల్లగా మనం సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.